రెచ్చిపోతున్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. ఢిల్లీ, కెనడాలో వరుసగా కాల్పులు. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. గత 2 రోజులుగా గన్ కాల్పులు పోలీసులు ఆ ప్రాంత నివాసులను వణికించాయి. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఇది మామూలుగా జరిగిన సంఘటన కాదని, గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ చేసిన కాల్పుల పరిణామం తెలిసింది. ఆ గ్యాంగ్ దోపిడీకి ఇదో కొత్త నమూనా అని తెలిపింది. మొదటి సంఘటన సోమవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తూర్పు ఢిల్లీలో వెస్ట్ వినోద్ నగర్లో జరిగింది. అర్ధరాత్రి సమయంలో 2 హెల్మెట్ ధరించిన బైకర్లు ఆ ప్రాంతంలోకి ప్రవేశించారు. వారు స్థిరాస్తి వ్యాపారి జితేంద్ర గుప్తా ఇంటి బయట ఆగారు. వారు గాల్లో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఇది మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పుల తర్వాత లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తరపు నుంచి ఒక కాల్ వచ్చింది. తనను తాను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడిగా పరిచయం చేసుకొని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. కాల్పుల తర్వాత 2 ఆడియో సందేశాలు కూడా పంపించబడ్డాయనేసి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది వెల్లడైంది. అయితే ఇది ఇలా ఉంటే రెండో ఘటన మంగళవారం రాత్రి ఢిల్లీ పశ్చిమ విహార్లో ప్రాంతంలో జరిగింది. గుర్తు తెలియని దుండగులు జిమ్ వెలుపల కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం సమీపంలోని నివాసితులను భయభ్రాంతులకు గురి చేసింది. తదనంతరం జిమ్ కాల్పులకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక ప్రకటన కనిపించింది. అయితే ఈ 2 సంఘటనలు ఢిల్లీలో జరగగా మరొకటి కెనడాలో జరిగింది. ఢిల్లీలో కాల్పుల ఘటన తర్వాత కెనడాలో కూడా మరోసారి కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. కెనడాలోని బ్రాంప్టన్లో ఇది జరిగింది. మంగళవారం జస్వీర్ దేశీ అనే వ్యక్తి ఇంటిపై కాల్పులు జరిగాయి. దీనికి కూడా తమదే బాధ్యత అని బిష్నోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడిగా తనను తాను గుర్తించుకున్న గోల్డీ తిల్లాన్ అనే వ్యక్తి మా ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చే ఎవరికైనా ఇదే గతి పడుతుందని రాశారు. కాల్పుల వీడియోను కూడా పోస్ట్ చేశారు. కెనడా, ఇండియాతో పాటు చాలా దేశాల్లో తమ నెట్వర్క్ ఉందని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చెబుతుంది. మాదక ద్రవ్యాల వ్యాపారులు మన భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్నారని, వారందరినీ ఏరి పారేస్తామని గ్యాంగ్ నుంచి షహీం బాబా సహచరుడు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇకపై దోపిడీకి మాత్రమే పరిమితం కాకుండా నేరుగా మాదక ద్రవ్య మాఫియాను కూడా లక్ష్యంగా చేసుకుంటామనేసి బిష్నోయ్ గ్యాంగ్ వెల్లడించింది.